హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా కొంచెం కొత్తగా ఉల్లిమిర్చి బజ్జీలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అప్పుడప్పుడు ఇలా మార్చి వేస్తే చాలా రుచిగా ఉంటాయండి బజ్జీలు అనేవి. ముందైతే ఒక చిన్న రోట్లోకి ఒక స్పూన్ వాము వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయల్లోకి మనం దంచుకున్న వాము, అలాగే కారం, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని కలిపేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి మిరపకాయలు ఉంటాయి కదా, అవి చిగుర్లు కట్ చేసి చిన్న ఘాట్లు పెట్టి అందులో ఉన్న మిరపకాయ గింజలు ఉంటాయి కదండి, అవి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేనైతే వదిలేసాను అలాగా. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలా కూరేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపిండి, అలాగే మనం దంచుకున్న వాము, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం వంట సోడా. పసుపు అనేది వేసానండి, ఆ వీడియోని చూపించలేకపోయాను. ఇలా అంతా కూడా నీళ్లు పోసి బజ్జీల పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత గ్లాసులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె పోసి నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే మిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇలా ముంచేసి గ్లాసులోని మరుగుతున్న నూనెలోనే వేసేసుకోవడమే. మంట లోటు మీడియంలో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీరు కావాలనుకుంటే ఇలాగనే చేయొచ్చండి, లేదనుకుంటే బజ్జీలు వేసేసి కట్ చేసి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం బాగుంటుంది కదా కొత్తగా అనేసి ఇలా ట్రై చేశాను. చాలా రుచిగా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.